నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీలో ఆవరణలోని స్ట్రాంగ్ రూమ్లను గురువారం రాత్రి కలెక్టర్ ఎస్పీ జగదీష్ తో కలిసి భద్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. 3 షిఫ్ట్లలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు, గెజిటెడ్ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. స్ట్రాంగ్ రూములో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కాట్రికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 4వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. లెక్కింపుకు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అధికారులు ప్రతి అంశంలోనూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నిపూర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రజలంతా ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు ధర తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అమలాపురం మండలం వేమవరంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర ప్రధాన అనారోగ్యాలకు రక్తపోటు ప్రధాన కారకాల్లో ఒకటని అన్నారు. దీని నివారణకు ప్రజలంతా ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను అనుసరించాలని సూచించారు. మూలస్థానం అగ్రహారం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఆలమూరు ఎస్ఐ శ్రీను నాయక్ తెలిపిన వివరాల ప్రకారం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన బర్రె నాగరాజు రావులపాలెం నుంచి బైక్పై మూలస్థానం అగ్రహారం వస్తుండగా వెనుక నుంచి కారు ఢీకొనడంతో సంఘటనలోని స్థలంలోని నాగరాజు మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూమ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఐడి కార్డులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ల ఆవరణలోని పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. అనంతరం భద్రతా వ్యవస్థ అధికారులతో సమీక్షించారు. తొలుత ఈవీఎంల భద్రతకు అమర్చిన సీసీ కెమెరాలు అందించే దృశ్యాలను కంట్రోల్ రూమ్ ద్వారా కలెక్టర్ పరిశీలించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్ల పంచాయతీ పరిధిలోని కురుమలతోగు గిరిజన గ్రామంలో కలుషిత నీరు త్రాగి 2 మృతి చెందగా మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. కురుమలతోగు, కొత్తూరు గిరిజన గ్రామాల్లో గత 2-3 రోజులుగా పదుల సంఖ్యలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో డయేరియాతో మరణాలు సంభవిస్తున్నాయని తెలియడంతో ఆయా గ్రామాలను ఐటీడీఏ పీఓ సూర్యతేజ సందర్శించారు. గిరిజనులు నీరు త్రాగడానికి ఉపయోగించే ఓట బావిని పరిసరాలను పరిశీలించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల బృందం ఆ గ్రామంలో అస్వస్థకు గురైన వారి రక్త నమూనాలు సేకరించాయి. వర్షం పడింది సార్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం విష్ణు కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు సూచనలు, సలహాలు. గొల్లవనితిప గ్రామంలో రక్తపోటు వ్యాధి నివారణపై నిర్వహించిన అవగాహన ర్యాలీ ఆధ్వర్యం వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. పాలకొల్లు నియోజకవర్గంలో అకాల వర్షాలతో మునిగిన ధాన్యం రాసులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు అన్నదాతను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. తణుకులో ఘనంగా రక్తపోటు నివారణ దినోత్సవం, జాగ్రత్తలు పాటించాలని హితవు పలికిన వైద్య ప్రముఖులు రాజేష్. తణుకు ప్రభుత్వ ఆసుపత్రి సేఫ్ కేర్ సెంటర్లో నూతన ల్యాబ్ను ప్రారంభించిన సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, పాల్గొన్న ఏఆర్టీ వైద్యులు, సిబ్బంది. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో భద్రపరిచిన తూర్పుగోదావరి జిల్లా ఈవీఎంలు వెల్లడించిన కలెక్టర్ మాధవీలత. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పటిష్టవంతమైన ఏర్పాట్లతో ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి ప్రకటించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. ఉత్తమ జీవన విధానం ద్వారా మెరుగైన ఆరోగ్యం, అమలాపురం మండలం వేమవరంలో ప్రజలకు హితవు పలికిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దుర్గారావు దొర. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు ఏలూరులో వివరించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. కుక్కునూరు మండలంలో కలుషిత నీరు తాగి 2 మృతి, ఆందోళన చెందుతున్న గ్రామాల ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.